హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రుద్రాని కురా వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్ థర్స్డే వ్లాగ్ అండి. నాకు షేర్ చేయడానికి టైం పట్టిందండి. మధ్యలో హెల్త్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ రొటీన్గా డైలీ లేచినట్టే ఎర్లీగా లేచామండి. కాకపోతే ఇంకొంచెం ముందు లేచాము, బయటకు వెళ్ళే వర్క్ ఉందని. ఇక్కడ మా అత్తమ్మ నేను ఇంట్లో అంతా సర్దేసుకొని ఊడ్చేసుకుందామని వర్క్ స్టార్ట్ చేసుకున్నామండి. ఈ వర్క్ స్టార్ట్ చేసే ముందే టిఫిన్కి మేము రెడీ చేసుకున్నామండి. అత్తమ్మ చపాతీ పిండి కలిపేశారు పూరీ కోసమని. నేను పూరీ కర్రీ స్టవ్ మీద వేసి హాల్లోకి వచ్చేసి ఇవన్నీ దులిపేసుకుంటున్నానండి. ఎందుకంటే డైలీ నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడే ఊడ్చే ముందే మొత్తం దులుపుకొని నీట్గా కవర్స్ అని మళ్ళీ వేసుకున్నాకే నేను ఇల్లు ఊడ్చుకుంటానండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదండి, అవన్నీ పడుతుంటాయి వేస్ట్ తిన్నప్పుడు అంతా అవి పడుతుంటాయి కాబట్టి దులిపి సర్దుకుంటాను. మా అత్తమ్మ ఏమో ఇక్కడ నేను ఊడ్చుకొస్తానమ్మా, మళ్ళీ బయటికి వెళ్ళాలంటున్నారు కదా, ఇవాళకి నేను ఊడుస్తాను, నువ్వు తడిబట్ట పెట్టనేసి తను ఊడుస్తున్నారు. వెనకాలే నేను తడిబట్ట పెట్టుకుంటూ వచ్చానండి. చకచక 2 పనులు అయిపోయినాయి. ఇక్కడ మా బౌలమ్మ పిల్ల చిన్నామె ఏం చేస్తున్నాను, నేను రూమ్లోకి వెళ్తే బౌలమ్మ చూసి నవ్వుతూ ఉంది, దొంగ నిద్రపోతుంది. వాళ్ళ డాడీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే ఆమెను పెట్టెళ్ళాడు చిన్నమ్మాయి దగ్గర. చూడండి, ఇల్లు మొత్తం క్లీన్ చేశాక ఇలా ఉందండి. నేను ఇదేదో వ్లాగ్ కోసం ఇలా చేయలేదండి. డైలీ నా రొటీన్ వర్క్ ఇలాగే ఉంటుంది. నాకు హౌస్ క్లీన్గా లేకపోతే నేను కోపం పడతా వీళ్ళందరి మీద. కొంచెం భయపడతారు. సోఫాలు అవి ఎక్కడ ఉండాలి అరుస్తూనే ఉంటా పొద్దుగుకులు, నీట్గా ఉండాలంట. నేను అది చేసినా వాళ్ళు చేయాల్సిన చేస్తూనే ఉంటారండి. ఇక్కడ పూరీ కర్రీ రెడీ అవుతూ ఉంది. నేను పూరీకి కూడా రెడీ చేసుకుందామని చెప్పేసి ఆయిల్ బాండీలో వేస్తుంటే జస్ట్ అలా డ్రెస్ మీద ఒక చుక్క పడిందండి. డ్రాప్స్గా పడినాయి హ్యాండ్ మీద. అందుకని నేను ఒక చిట్కా చెప్తానండి. ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్ మీద ఆయిల్ మరకలు పడినప్పుడు వెంటనే మనం టాల్కమ్ పౌడర్ అంటే మన ఫేస్కి రాసుకునే పౌడర్ని స్ప్రింకిల్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయ్యాక అది మొత్తం పీలుస్తుందండి. వెంటనే సబ్బు పెట్టి ఉతికేసుకుంటే మనకు ఆయిల్ మరకపోతుందండి. ఇది నాకు తెలిసిన చిట్కా, మీకు తెలిసే ఉండవచ్చు. బహుశా నాకు తెలిసింది షేర్ చేశానండి, ఏమనుకోకండి. ఇక్కడ వచ్చేసి పూరీ కర్రీ కోసమని బౌల్లో ఉన్న ఆయిల్ అయిపోయిందండి. నేను మళ్ళీ రైస్ బ్రౌన్ ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా ఒక ఆయిలే వాడకూడదంటండి. మా హస్బెండ్ 4-5 ప్యాకెట్లు వేస్తారు, అదొక కంపెనీ అలాగా. అంటే బ్రాండ్స్ అనమాట. రైస్ బ్రౌన్ అని, సన్ఫ్లవర్ ఆయిల్ అని, రుచి గోల్డ్ అని, వేరుశనగ నూనె అని, అలా డిఫరెంట్ తెస్తారు. అవి ఒక్కోసారి వాడుతుంటాను. ఇక్కడ అందరినీ ఫ్రెష్ అవ్వమని చెప్పేసి నేను పూరీలు అయితే చేస్తున్నానండి. చకచక అందరూ టిఫిన్ చేసేయండి, నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి అందరూ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నానండి. ఇది అయిపోయాక మేము బయటకు వెళ్ళిపోవాలండి. ఇక్కడ డైలీ వచ్చేసి నేను మార్నింగ్ ఆల్మండ్స్ నైటే నానబెట్టేసుకుంటానండి, బ్రేక్ఫాస్ట్ అయిపోయాక పిల్లలకి ఇవ్వటానికి. ఇక్కడ మీకు మార్నింగ్ బయటకు వెళ్ళాలని చెప్పాను కదండి, కొంచెం పని ఉండి బయటకు వెళ్ళామండి. అదేమీ లేదు, మా హస్బెండ్కి అప్పుడు గేటు తగిలిందంట అండి కాలికి, అది చూపించుకుందామని బయట హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి వచ్చామండి, అంతేనండి. ఈ వ్లాగ్ వచ్చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇల్లే ఇక్కడ ఉండను బిట్టు. చెప్పు ముక్కు కోసేదమ్మా. హాయ్ చెప్పు నాన్న. హాయ్ 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 అందరికీ. హాయ్ చెప్పు అక్కడ. అమ్మా ఇల్లు ఎక్కడ మబ్బు అయింది, కళ్ళలో కొట్టుకుంటావు. అది నాయనమ్మేది. పిల్లు నాయనమ్మేది నాన్న, నాయనమ్మేది. ఊర్లేండి అప్పుడే పెరిగిపోయినాయి, మొన్న కట్ చేసి. నాయమ్మేది, నాయనమ్మకి బాయ్ చెప్పు. కోతి
బాయ్ చెప్పు నాయనమ్మకి. హాయ్ బిడ్డమ్మ, హాయ్ని హాయ్ అంటది, బాయ్ని. బాయ్ చెప్పమ్మా, బాయ్ చెప్పు. నాయమ్మకి బాయ్ చెప్పే. నువ్వు చెప్పమ్మా, హాయ్ చెప్పు. అదిగో నాయనమ్మ చెప్తుంది చూడు. డాడీ ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. ఐడి కార్డ్ పక్కనేసి, దుమ్ము ఉంటుంది దానికి పక్కనేసి. కళ్ళు తగులుతాయి నాన్న. ఎల్లెల్లెల్లెల్లే హాయ్. చూడు చూడు చూడు. రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. ఏంటో నిన్న కూడా పార్క్లో ఇది అత్తమ్మ అంటే రమ్మ ఏదో కొరుకుతున్నట్టుంది. రమ్మ చూడు చూడు, కింద ఏదో నోట్లో వేసేసుకుంది. అని చూస్తే ఏం లేదు. నోరు తెరువు అనగానే నోరు చూపించమ్మడి అంది. లోపల ఏం లేదు, పళ్ళే కొరుకుతుంది. ఏంటో మరి అలా ఉంటాయా? దొరకదు. నోరేదమ్మా, నోరేది బంగారం? ఓపెన్ చేసి చూపించు. నీ కళ్ళు కాటే పెట్టుకున్నావా? చూపించు. అబ్బో అబ్బో, అది నీ నోస్ చూపించు. ఇదా? చూడు ఎక్కరేస్తుంది అత్తమ్మ. నో 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 నో, ఇక్కడ నుంచి చూడు, ఇక్కడ నుంచి చూడు. ఇటు చూడు బిట్టు, బిట్టు ఇటు చూడు. నిండిందమ్మా అది. అదే